అందరికీ వందనం. ఇది ఎప్పటి మాదిరి మన క్షేత్ర సమాచారం యూట్యూబ్ ఛానల్లో పెడుతున్న ఆలయాలకు సంబంధించిన వీడియో అయితే కాదు. 1781 సంవత్సరం సెప్టెంబర్ నెలలో మైసూర్ని పరిపాలించిన హైదర్ అలీ సేనలకు ఈస్ట్ ఇండియా కంపెనీ దళాలకు జరిగిన యుద్ధం గురించి తెలిపే ఒక స్మారక చిహ్నం తమిళనాడులోని షోలింగనూర్ 108 శ్రీ వైష్ణవ దివ్య దేశాలలో ఒకటైనటువంటి క్షేత్రం షోలింగనూర్. అక్కడ శ్రీ యోగ నరసింహస్వామి, శ్రీ ఆంజనేయ స్వామి ఇరువురు 2 పర్వతాల మీద కొలువు తీరి ఉంటారు. అక్కడ జరిగిన యుద్ధంలో హైదర్ అలీ ఓడిపోయారు. ఎందుకంటే అత్యంత ఆధునిక ఆయుధాలతోటి ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు దాడి చేయటం మూలాన హైదర్ అలీ సైనికులు చాలామంది మరణించారు. వారందరినీ ఒకే చోట సామూహికంగా, అంటే ఆ వీర సైనికుల మృతదేహాలన్నింటినీ కూడా ఒకే చోట సామూహిక సమాధి చేయడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే ఈస్ట్ ఇండియా కంపెనీ వారి దుర్మార్గాలకు, వారి సామ్రాజ్య కాంక్షకు ఎదురొడ్డి నిలిచిన పోరాడినటువంటి ఒక యుద్ధం కావచ్చు. హైదర్ అలీ తన సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి అయిండొచ్చు, కానీ ఇది వారి దుర్మార్గాల కంటే ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు చాప కింద నీరులాగా ఒకళ్ళని పట్టుకోవటానికి, ఒక్కొక్క ప్రాంతాన్ని తమ వశంలో తెచ్చుకోవడానికి చేస్తున్న ప్రయత్నాన్ని శక్తివంచన లేకుండా అడ్డుకోవడానికి ప్రయత్నించిన హైదర్ అలీ, ఆయన సైనికులు. ఈ సైనికుల్లో అన్ని 2 మతాలకు చెందిన అన్ని కులాలు, అన్ని వర్గాల వారు ఉన్నారు. కాకపోతే వారి అధికారి అయినటువంటి కాంజా సాహెబ్ పేరు మీద ఈ సమాధి ఉంది. ఇది షోలింగనూర్ శ్రీ వైష్ణవ దివ్య దేశాల్లో ఒకటైనటువంటి షోలింగనూర్ బస్ స్టాండ్ ఎదురుగానే రోడ్డు పక్కనే కనపడుతుంది మనకి. ఇది చాలామందికి పట్టదు, ఊళ్ళో వాళ్ళకు కూడా పట్టదు. ఇది మీలో కూడా చాలామందికి ఇది నచ్చదని కూడా నేను భావిస్తున్నాను. కానీ చరిత్ర గురించి తెలుసుకోవటానికి 300 సంవత్సరాల పైగా మన భారతదేశాన్ని పీల్చి పిప్పి చేసిన ఈస్ట్ ఇండియా కంపెనీ ఆంగ్లేయుల పరిపాలనలో ప్రజలు పడ్డ బాధలు, అప్పటి రాజులు ఎదుర్కొన్న ఇబ్బందులు, వారి సామ్రాజ్యాన్ని, వారి ప్రజల్ని కాపాడుకోవడానికి వారు చేసిన ప్రయత్నాలు, ఆ ప్రయత్నంలో మరణించిన వీర యోధుల గురించి తెలుసుకోవడానికి, చరిత్ర గురించి ముఖ్యంగా తెలుసుకోవడానికి ఒక గొప్ప నమూనా, ఒక ఉదాహరణ కింద చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ నిర్మాణం పురావస్తు శాఖ వారి ఆధ్వర్యంలో ఉంది. ఎప్పుడైనా షోలింగనూరు వెళ్తే తప్పనిసరిగా బస్టాండ్ ఎదురుగా ఉన్న ఈ చారిత్రక కట్టడం గురించి ఒక్కసారి చూడండి. ఆనాటి స్థితిగతుల ప్రకారం చూస్తే హైదర్ అలీ సైనికులు చాలా శక్తి సామర్థ్యాలు ఉపయోగించి ఈస్ట్ ఇండియా కంపెనీ వారితో పోరాడారు. కాకపోతే దురదృష్టవశాత్తు వారంతా మరణించారని చెప్పి తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ ఉర్దూలోను, ఇంగ్లీష్లోను కూడా ఒక శాసనం పెట్టి ఉంటుంది. అది ఆనాటిది అని చెప్తారు. తప్పనిసరిగా చూడండి. ఇలాంటి చారిత్రక కట్టడాలకు కూడా మనకి గొప్ప చరిత్రని, ఆనాటి సంఘటనల గురించి తెలుపుతూ ఉంటాయి. తప్పనిసరిగా చూడండి. జై హింద్.